శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 35వ అధ్యాయం. 35వ అధ్యాయం. ఊది మహిమ. కాకా మహాజని స్నేహితుడు, కాకా మహాజని యజమాని, బాంద్రా అనిద్ర రోగి, బాలాజీ పాటిల్ నేవాస్కర్, సాయి పాము వలె కనిపించుట. ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణితము. ఇందులో బాబా 2 విషయములలో పరీక్షింపబడి లోపం లేదని కనుగొనబడుట కూడా చెప్పబడినది. బాబాను పరీక్షించు కథలు మొట్టమొదటి చెప్పేదను. ఆధ్యాత్మిక విషయములలో లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును. భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడు ఆకారం కలవాడని నమ్మువారిని ఖండించి అది వట్టి భ్రమ అనెదరు. యోగేశ్వరులు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపనేలా అందురు. ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేయుదురు. వారి సద్గురువు వారికి ఉండగా ఇతరుల యోగులను నమస్కరించి వారికి సేవ చేయనేలా అందరూ. సాయిబాబా గురించి కూడా అట్టి ఆక్షేపణ చేసిరి. షిరిడీకి వెళ్లిన కొందరిని బాబా దక్షిణ అడిగాను. యోగులి ప్రకారం ధనం ప్రోగు చేయడం శ్రేయస్కరమ, వారిట్లు ధనము జాగ్రత్త చేసినచో వారి యోగి గుణములు ఎక్కడా అని విమర్శించిరి. అనేక మంది బాబాను వెక్కిరించుటకు షిరిడీకి వెళ్లి తుదకు వారిని ప్రార్థించుటకు అచటనే నిలిచిపోయిరి. అటువంటి 2 ఉదాహరణలు. కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడు భగవంతుడిని ఆరాధించువాడు. విగ్రహారాధనకు అతడు విముఖుడు. అతడు ఊరికనే వింతలేమైనా తెలుసుకుంటకు షిరిడి పవన్ అంగీకరించాను. కానీ బాబాకు నమస్కరించునని వారి దక్షిణ ఇవ్వనని చెప్పాను. కాకా ఈ షరతులకు ఒప్పుకొనను. ఇద్దరు శనివారం రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దినం షిరిడి చేరిరి. వారు మసీదు మెట్లు ఎక్కగానే కొంచెం దూరం ఉన్న మహాజని స్నేహితుడిని మంచి మాటలతో ఆహ్వానించాను. ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రంగా ఉండెను. కంఠం అతని తండ్రి కంఠం వలె ఉండెను. కంఠము గతించిన తన తండ్రిని నెప్తికి తెచ్చెను. శరీరం సంతోషంతో ఉప్పొంగను. కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పుదును. మిగుల ఆశ్చర్యపడి ఆ స్నేహితుడు ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అనెను. వెంటనే మసీదు లోపలికి వెళ్లి తన మనోనిశ్చయమును మరిచినవాడే బాబా పాదములకు నమస్కరించెను. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడుగగా కాకా మహాజన్ ఇచ్చెను. బాబా కాకానే దక్షిణ అడుగుచుండెను, కానీ అతని స్నేహితుడిని అడగలేదు. అతని స్నేహితుడు కాకా చెవులో బాబా నిన్నే దక్షిణ అడిగాను, నేను నీతో ఉన్నా, నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు అనెను. నీవే బాబాని అడుగుము అని అతడు జవాబిచ్చాను. తన స్నేహితుడు ఏమని చెవిలో ఊదుచున్నాడని బాబా కాకాని అడగగా తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని అడుగుచున్నాడని. బాబా నీకిచ్చుటకు మనమున ఇష్టము లేకుండెను, అందుకే నిన్ను అడగలేదు, కానీ ఇప్పుడు ఇష్టమున్న ఎడల ఇవ్వవచ్చులే అనెను. కాకా ఇచ్చినంత అనగా 17 రూపాయల దక్షిణను అతని స్నేహితుడు కూడా ఇచ్చెను. బాబా ఇప్పుడు కొన్ని మాటలు సలహా రూపమున ఇట్లు చెప్పాను. నీవు దానిని తీసివేయము, మనకు మధ్య ఉన్న అడ్డును తీసివేయము. అప్పుడు మనము ఒకరినొకరు ముఖాముఖి చూచుకొనగలము, కలుసుకొనగలము. పోవుటకు బాబా వారికి సెలవు ఇచ్చెను. ఆకాశము మేఘములతో కమ్మి ఉన్నప్పటికీ, వర్షము వచ్చినేమో అని భయము కలుగుచున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణం సాగునని బాబా ఆశీర్వదించెను. ఇద్దరు సురక్షితంగా బొంబాయి చేరిరి. అతడి ఇంటికి పోయి తలుపు తీసరికి 2 పిచ్చుకలు చచ్చిపడి ఉండెను. ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయాను. తానే కిటికీ తెరిచి ఉంచినచో పిచ్చుకలు రక్షింపబడి ఉండును. వాని అదృష్టానుసారముగా అవి చచ్చెను. 3వ దాన్ని రక్షించుటకై బాబా త్వరగా తనను పంపెను అని అనుకొనెను. కాకా మహాజని యజమాని ఠక్కర్ థర్మ్సే జటాబాయ్ హైకోర్టు ప్లేడరు ఒక కంపెనీ కలదు. దానిలో కాకా మేనేజర్గా ఉండెను. యజమాని మేనేజర్ను అన్యోన్యంగా ఉండేవారు. కాకా షిరిడీకి అనేక సార్లు పోవుట, కొన్ని దినములు అచ్చట ఉండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొదలగునవి టక్కర్కు తెలియను. కుతూహలం కోసము బాబాను పరీక్షించే ఆసక్తితో టక్కర్ కాకాతో హోలీ సెలవులలో షిరిడీకి పోవ నిశ్చయించను. కాకా ఎప్పుడు తిరిగి వచ్చును అన్నది నిశ్చయంగా తెలియదు కనుక టక్కర్ ఇంకొకరిని వెంట తీసుకుని వెళ్ళాను. ముగ్గురు కలిసి బయలుదేరి బాబాకి చుట్టుకై కాకా 2 సార్లు ఎండు ద్రాక్ష పండ్లు గింజలతో ఉన్నవి దారిలో కొనెను. వారు షిరిడీకి సరైన వేళకు చేరి బాబా దర్శనముకై మసీదుకు పోయిరి. అప్పుడు అక్కడ బాబా సాహెబ్ తర్కడ్ ఉండెను. టక్కర్ మీరెందుకు వచ్చిద్దరని తర్కడ్ని అడిగాను. దర్శనం కొరకని తర్కడ్ జవాబిచ్చాను. మహిమలు ఏమైనా జరిగినవా అని టక్కర్ ప్రశ్నించాను. బాబా వద్ద ఏమైనా అద్భుతములు చూచుట తన నైజం కాదని, భక్తులు ప్రేమతో కాంక్షించినది తప్పక జరుగునని తర్కడ్ చెప్పాను. కాక బాబా పాదములను నమస్కరించి ఎండు ద్రాక్ష పండ్లను అర్పించాను. బాబా వారిని పంచిపెట్టమని ఆజ్ఞాపించాను. టక్కర్కు కొన్ని ద్రాక్షలు దొరికెను.
అతనికి అవి తినుటకు ఇష్టం లేదు. ఎందుచేతనగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే ద్రాక్షలు తినకూడదని సలహా ఇచ్చి ఉండెను. ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచెను. తను వారిని తినుటకు ఇష్టం లేదు. కానీ బాబా తినుట ఆజ్ఞాపించుటచే పారవేయలేకుండెను. పారవేసినట్లయితే బాగుండదని వాని నోట్లో వేసుకొనెను. గింజలను ఏమి చేయవలెనో తోచుకుండెను. మసీదులో గింజలు ఉమ్ముటకు జంకుచుండెను. తన ఇష్టంనకు వ్యతిరేకంగా తుదకు గింజలు తన జేబులోనే వేసుకొనెను. బాబా యోగి అయినచో తన ద్రాక్ష పండ్లు ఇష్టం లేదని తెలియదా? బాబా వాని నేల బలవంతంగా ఇచ్చెను. ఈ ఆలోచన అతని మనసును తట్టగానే బాబా ఇంకొన్ని పండ్లను ఇచ్చెను. అతడు వానిని తినలేదు, చేతిలో పట్టుకొనెను. బాబా వానిని తినుమనెను. వారి ఆజ్ఞానుసారం తినగా వానిలో గింజలు లేకుండెను. అందుకు అతడు ఆశ్చర్యపడెను, అద్భుతములు చూడలేదనుకోనెను. కానీ అతనిపై అద్భుతం ప్రయోగింపబడెను. బాబా తన మనసును కనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండ్లను గింజలు లేని వానిగా మార్చివేశాను. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షించుటకు తర్కడి కెట్టి ద్రాక్షలు దొరికెనని అడిగాను. గింజలతో ఉన్నవి దొరికెనని తర్కడి చెప్పాను. టక్కర్ ఆశ్చర్యపడెను. తన యందు ఉద్భవించుచున్న నమ్మకము దృఢపరచుటకై బాబా యథార్థముగా యోగి అయినచో ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాకాకి ఇవ్వవలను అనుకొనెను. అతని మనసునందున ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి ఎండు ద్రాక్షల పంపిణీ ప్రారంభించవలెనని ఆజ్ఞాపించెను. ఈ నిదర్శనంతో టక్కర్ సంతృష్టి చెందెను. శ్యామ టక్కర్ను కాకా యజమానిగా బాబాకు పరిచయం చేశాను. అందుకు బాబా ఇట్లనెను, అతడెట్లు వీనికి యజమాని కాగలడు? అతని యజమాని వేరొకరు కలరు. కాకా ఈ జవాబుకు చాలా ప్రీతి చెందెను. తన మనోనిశ్చయమును మరచి టక్కర్ బాబాకు నమస్కరించి బాడకు తిరిగిపోయాను. మధ్యాహ్న హారతైన పిమ్మట వారందరూ బాబా వద్ద సెలవు తీసుకున్నట్టుకు మసీదు పోయిరి. శ్యామ వారి పక్షమును మాట్లాడెను. బాబా ఇట్లు చెప్పతొడంగెను, ఒక చెంచల మనస్సు గల ఒక పెద్ద మనిషి ఉండెను. అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా ఉండెను. ఎట్టి విచారములు లేకుండెను. అనవసరమైన ఆరాటము పైన వేసుకొని అక్కడక్కడ తిరుగుచూ మనశ్శాంతిని పోగొట్టుకొనుచుండెను. ఒక్కొక్కప్పుడు భారములన్నీ వదిలివేయుచుండెను, మరొకప్పుడు వానిని మోయిచుండెను. అతని మనస్సుకు నిలకడ లేదు. అతని స్థితి కనికరించి నేను నీకిష్టము వచ్చిన చోట నీ నమ్మకము పాదుకొల్పుము. ఎందుకిట్లు భ్రమించదవు? ఒకే చోటును ఆశ్రయించుకొని నిలకడగా ఉండుమని చెప్పి తిని. వెంటనే టక్కరిదంతే తన గురించి అని గ్రహించాను. కాకా కూడా తన వెంట రావాలను అనుకున్నాను. కానీ కాకాకు అంత త్వరగా షిరిడి విడిచుటకు ఆజ్ఞ దొరుకునని ఎవరు అనుకోనలేదు. బాబా దీన్ని కూడా కనుగొని కాకాను అతని యజమానితో పాటు పోవుటకు అనుమతి ఇచ్చాను. ఈ విధంగా బాబా సర్వజ్ఞుడు అనుటకు టక్కర్కి ఇంకొక నిదర్శనం దొరికాను. బాబా కాకాను 15 రూపాయల దక్షిణ అడిగి పుచ్చుకొని అతనికి ఇట్లని చెప్పాను, నేను 1 రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి కానీ తీసుకొనినచో దానికి 10 రెట్లు ఇవ్వవలసి వచ్చును. నేను ఊరకనే ఏమీ తీసుకోనను. యుక్తాయుక్తములు తెలియకుండా ఎవరిని అడగను. ఫకీర్ ఎవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకొనేదను. ఎవరైనా ఫకీరు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వాని వద్దనే ధనము పుచ్చుకొందును. దానము చేయివాడిచ్చినది ప్రస్తుతము విత్తనములు నాటు వంటిది. అది మనమునందు గొప్ప పంట అనుభవించుటకే. ధర్మము చేయుటకు ధనమును ఉపయోగించవలెను. దానిని సొంతమునకు వాడుకొనినా అది వ్యర్థమగిపోగును. గత జన్మలో నీవిచ్చి ఉంటే కాని నీవిప్పుడు అనుభవించలేవు. కనుక ధనము పొందవలనచో దానిని ప్రస్తుతం ఇతరులకు ఇచ్చుటే సరైన మార్గము. దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. దాని వలన భక్తి జ్ఞానములు కలుగును. 1 రూపాయినిచ్చి 10 రూపాయలు పొందవచ్చును. ఈ మాటలు విని టక్కర్ తన నిశ్చయమును మరిచి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టాను. షిరిడీకి వచ్చుట మేలైనది అనుకున్నాను. ఏలన అతని సంశయములు తొలగాను. అతడు ఎంతయో నేర్చుకున్నాను. అటువంటి వారి విషయంలో బాబా ప్రయోగించి యుక్తి మిక్కిలి అమోఘమైనది. అన్ని బాబాయే చేయుచున్నను, దేనియందు అభిమానం ఉంచలేదు. ఎవరైనాను నమస్కరించకపోయినను, దక్షిణ ఇచ్చినను ఇవ్వకుండాను అందరూ సమానమే. బాబా ఎవరిని అవమానించలేదు. తనను పూజించినందుకు గర్వించలేదు. తనను పూజించలేదని విచారించేవారు కాదు. వారు ద్వంద్వాతీతులు. బాంద్రా అనిద్ర రోగి. బాంద్రా నివాసి కాయస్థ ప్రభుకులముకు చెందిన ఒక పెద్ద మనుషుడు చాలా కాలం నిద్రపట్టక బాధపడుచుండేవాడు. నిద్రించుటకై నడుము వాల్చగానే గతించిన తన తండ్రి స్వప్నంలో కనిపించి తీవ్రముగా తిట్టుచుండేవాడు. ఇది అతని నిద్రను భంగపరిచి రాత్రి ఎందు అస్థిరునుగా చేయుచుండెను. ప్రతిరోజు ఇట్లు జరిగి ఏమి చేయుటకు తోచుకుండెను. ఒకనాడు అతడు బాబా భక్తునితో ఈ విషయం మాట్లాడాను. బాబా ఊదియే దీనిని తప్పనిసరిగా బాగు చేయనని అతడు సలహానిచ్చాను.
అతడు వానికి కొంత ఊదినిచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెం నుదుట రాసుకొని మిగతా పొట్లమును తల క్రింద దిండుకు దిగువగా పెట్టుకొనమనెను. ఇట్లు చేసిన పిమ్మట సంతోషము ఆశ్చర్యం కలుగునట్లు అతనికి మంచి నిద్ర పట్టెను. ఎట్టి చికాకు లేకుండెను. అతడు సాయిని నిత్యము స్మరించుచుండెను. సాయిబాబా పటమును తెచ్చి గోడపై వేలాడదీశాను. దానిని ప్రతిరోజు పూజించుచుండెను. గురువారం నాడు పూలమాల వేయుచుండెను. నైవేద్యము సమర్పించుచుండెను. పిమ్మట అతని వ్యాధి పూర్తిగా నయమైపోయాను. బాలాజీ పాటిల్ నేవాస్కర్ ఇతడు బాబాకు గొప్ప భక్తుడు. ఇతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేశాను. ఇతడు షిరిడీలో బాబా ఏ మార్గముల ద్వారా పోచుండెనో వాటన్నిటిని తుడిచి శుభ్రం చేయుచుండెను. అతని అనంతరము ఈ పని రాధాకృష్ణమై అతి శుభ్రంగా నెరవేర్చుచుండెను. ఆమె తరువాత అబ్దుల్లా చేయుచుండెను. బాలాజీ ప్రతి సంవత్సరము పంట కోయగానే దాన్ని అంతయు తెచ్చి బాబాకు అర్పితం చేయుచుండెను. అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబమును పోషించువాడు. ఈ ప్రకారం అతడు చాలా సంవత్సరములు చేశాను. అతని తర్వాత అతని కుమారుడు దాన్ని అవలంబించను. ఊది ప్రభావం. ఒకనాడు బాలాజీ సంవత్సరికం నాడు నేవాస్కర్ కుటుంబం వారు కొంతమంది బంధువులను భోజనమునకు పిలిచిరి. భోజన సమయానికి పిలిచిన వారి కంటే 3 రెట్లు బంధువులు ఎక్కువ వచ్చిరి. నేవాస్కర్ భార్యకు సంశయం కలిగాను. వండిన పదార్థములు వచ్చిన వారికి చాలవనియు కుటుంబ గౌరవం భంగం కలిగినని ఆమె భయపడెను. ఆమె అత్తగారు ఓదార్చుచు, భయపడకుము, ఇది మనది కాదు, ఇది సాయి ఆహారమే. అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయము. వానిలో కొంచెము ఊది వేయము. గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయము. సాయి మనలను తప్పక కాపాడును అనెను. ఆమె ఆ సలహా ప్రకారమే చేశాను. వచ్చిన వారికి భోజన పదార్థములు సరిపోవటే కాక ఇంకనూ చాలా మిగిలిను. తీవ్రంగా ప్రార్థించరుచో యథాప్రకారము ఫలితం పొందవచ్చునని ఈ సంఘటన తెలియజేయుచున్నది. సాయి పాము వలె కాన్పించుట. ఒకనాడు సిరిడి నివాసి రఘుపాటిల్ నేవాసేలో ఉన్న బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళాను. ఆనాడు సాయంకాలం ఒక పాము ఆవుల కొట్టంలోనికి బుసకొట్టుచూ దూరాను. అందులోని పశువులన్నీ భయపడి కదలజొచ్చెను. ఇంటిలోని వారందరూ భయపడిరి. కాని బాలాజీ శ్రీ సాయి ఆ రూపమున వచ్చెనని భావించెను. ఏమీ భయపడక గిన్నెతో పాలు తెచ్చి సర్పం ముందు పెట్టి ఇట్లనెను, బాబా, ఎందుకు బుసకొట్టుచున్నావు? ఎందులికి అలజడి? మమ్ము భయపెట్టదలిచిదివా? ఈ గిన్నెడు పాలను తీసుకొని నెమ్మదిగా తాగుము. ఇట్లనుచు అతడు దాని దగ్గర నిర్భయంగా కూర్చుండెను. ఇంటిలోని తక్కిన వారు భయపడి వారికి ఏమి చేయుటకు తోచుకుండెను. కొద్దిసేపటిలో సర్పము తనంతట తానే మాయమైపోయాను. ఎంత వెతికినను కనిపించలేదు. బాలాజీకి 2 భార్యలు, కొంతమంది బిడ్డలు ఉండిరి. బాబా దర్శనముకే వారు అప్పుడప్పుడు షిరిడీకి పోచుండెడు వారు. బాబా వారి కొరకు చీరలు, బట్టలు కొని ఆశీర్వచనములతో ఇచ్చుచుండెడు వారు. 35వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. సాయి దివ్య రక్షా కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించబోతూ ఉన్నాం.